మగవాళ్ళది ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చినా బయాలజీ ఈజ్ డిఫరెంట్. వీ కెనాట్ గో అగైన్స్ నేచర్ అగైన్స్ట్కి అయితే మనం వెళ్ళలేం. కరెక్టే. సో మనకి ఏంటి అంటే ఆడవాళ్ళకి మనకు దేవుడు అలా ఇచ్చాడు, మనం ఏం చేయలేం దానికి కూడా. మన రీప్రొడక్టివ్ స్పాన్ అనేది నారోగా ఉంటుంది, మగవాళ్ళలా కాదు. వాళ్ళకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి 80-85 వరకు కూడా స్పర్మ్స్ వస్తూనే ఉంటాయి. అంటే క్వాలిటీ స్పర్మ్స్. క్వాలిటీ అనేది 45 తర్వాత కొంచెం డ్రాప్ స్టార్ట్ అవుతుంది ఇంపాక్ట్ పడడం అనేది. బట్ అంటిల్ 45 క్వాలిటీ బాగానే ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్ అలాంటివి ఏమీ లేకపోతే, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే 45 తర్వాత కూడా బాగానే ఉంటుంది. రైట్. కానీ ఆడవాళ్ళకి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మెనోపాజ్కి ఒక 10 years ముందు వరకు, అంటే ఒక పర్టికులర్ ఫీమేల్ 50 yearsకి మెనోపాజ్ వస్తుంది అంటే 40 years నుంచి కన్సీవ్ అవ్వడం కష్టం. అవును, అంతే కదా. అంటే మెచ్యూర్ అయ్యేది అరౌండ్ 12-13 yearsకి మెచ్యూర్ అయితే, సో 13 years నుంచి 40 years ఆ టైం పీరియడే వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అనంటే మనము పుట్టడమే ఇన్ని ఎగ్స్ తోటి పుడతాం, ఒక లిమిటెడ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాం. అవి ఎవ్రీడే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి మెచ్యూర్ అయ్యేంత వరకు. మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఒక ఎగ్తో పాటు మళ్ళీ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ చనిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎగ్స్ అన్నీ అయిపోతాయి